హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. టేస్టీగా ఫ్రూట్ సలాడ్ అయితే తయారు చేసేసాను. మీలో ఎంతమంది తయారు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో? నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఈసారి అయితే కొంచెం లేట్ అయిందనమాట చేయడానికి. ఇలా కస్టర్డ్ తోటి కలిపి మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చల్లగా ఫ్రూట్ సలాడ్ తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా తయారు చేసానో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒక అర లీటర్ పాలు అయితే ఇలా కాచుకోవాలి, వేడి చేసుకోవాలి. దానికంటే ముందుగా ఒక గంట ముందు సగ్గుబియ్యం అయితే కొంచెం ఒక 2 స్పూన్లు కానీ మనకి క్వాంటిటీని బట్టి 1 స్పూన్ కానీ నీళ్ళలో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు కాగుతుండగానే 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, వెనీలా ఫ్లేవర్ వేస్తున్నాను నేను. కొంతమంది మ్యాంగో ఫ్లేవర్ ఇష్టపడతారు. మనకి ఏది ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకుని ఆ కస్టర్డ్ పౌడర్ వేసుకుని అందులోకి కొంచెం చల్లటి పాలు అయితే కలుపుకోవాలి. కలిపి ఉండలు కట్టకుండా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా కాగుతూ ఉండగా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నేను పాలపొడి వేస్తున్నాను. పాలపొడి వేసుకుంటే ఇంకా కొంచెం చిక్కగా ఉంటాయి, టేస్ట్ అనేవి బాగుంటాయి అన్నమాట. అలాగే సరిపడినంత పంచదార కూడా వేసేసుకుని పాలు బాగా మరిగేటప్పుడే ఈ కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఇవి కలిపింది ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసి ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా ఇలా చిక్కగా తయారైపోతుంది అనమాట. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనిద్దాము. ఈలోగా సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయాయి. 1 గంట పైన అయింది నానబెట్టి. ఎక్కువ నీళ్లు పోసేసి ఇలా బాగా ఉడికించేసుకోవాలి. ఉడికించేసిన తర్వాత వీటిని వడపోసేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా, వడపోసేద్దాము. వడపోసేసి పైన కొంచెం చల్లటి నీళ్ళు పోసామంటే ఈ సగ్గుబియ్యం అనేది పొడిపొడిలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఇలా కొంచెం చల్లటి నీళ్ళు పోసేస్తే సగ్గుబియ్యం ఇలా పొడిపొడిలాడుతూ ఉంటాయి. ఇవి మళ్ళీ మనం పాలల్లో కలిపేసుకోవాలి. ఈ సగ్గుజావ అయితే మనం ఉడికించిన నీళ్ళు వచ్చాయి కదా, వీటిని వేస్ట్ చేయకూడదు. చక్కగా పంచదార వేసుకుని పటికి బెల్లం వేసుకుని తాగొచ్చు అనమాట. చలవ చేస్తాయి, చాలా మంచిది. ఇప్పుడైతే ఇందులోకి సగ్గుబియ్యం వేసేద్దాము. సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే చాలా చలవ చేస్తుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి తినేటప్పుడు. ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక బౌల్లో వేసేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో కొంచెం చల్లబడే వరకు ఉంచేసాను అనమాట. 4-5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ ఐస్ ముక్కలు అవి వేసామంటే చప్పగా అయిపోతుంది, మళ్ళీ పంచదార వేసుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందుగా మనం ఫస్టే మార్నింగే తయారు చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ తినడానికి బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొంచెం కూలింగ్ అయ్యాక తీసుకోవచ్చు. ఈలోగా సాయంత్రం మనం తినే టైం ముందుగా ఫ్రెష్గా ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇందులో నేనైతే యాపిల్ ఎలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇందులో. అలాగే దానిమ్మకాయ కూడా వేస్తాను. దానిమ్మ గింజలు తీసేసి మామిడి పళ్ళు కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్ అంటే బాగా ముగ్గిన మామిడి పండు ఉంటుంది కదా, అది వేసుకోండి. లేదంటే నేనైతే పచ్చి మామిడికాయ వేసాను. పచ్చిది ఇందులో తీయగా ఉండి మామిడికాయలు ఉంటాయి కదా, మనం అప్పటికప్పుడు ఉప్పు పోసుకుని తింటూ ఉంటాం కదా, ఆ మామిడికాయ అయితే వేసాను, బాగుంటుందని. అలాగే అరటిపండు వేసుకున్నాను. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ అయితే చాలా బాగుందండి. ఇందులో క్రంచీగా ఉంది, తీయగా ఉందనమాట ఫ్రూట్ సలాడ్లో తినేటప్పుడు. అలాగే ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ కూడా బాగా చల్లగా అయిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుని మనకి ఇష్టం వచ్చినట్టుగా అన్ని రకాలు వేసుకుని తినచ్చు అనమాట. యాపిల్స్, అలాగే దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, అలాగే ద్రాక్ష పళ్ళు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకుని ఎంజాయ్ చేయడమే అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, హెల్త్కి మంచిది. అలాగే చల్లగా ఉంటుంది. సమ్మర్లో తినడానికి చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి ఉంచుకున్నామంటే చిన్న పార్టీలు అవి ఉన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు ఈజీగా మనం రెడీ చేసి ఇచ్చేయచ్చు అనమాట. నచ్చిందా మరి మీకు కూడా? నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరైతే ఎలా తయారు చేస్తారో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రెడీ అయిపోయింది కదా, నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందనమాట. టేస్ట్ చూశాను, 1 స్పూన్ ఏం సరిపోతుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి గణశ్రీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.